హలో ఫ్రెండ్స్, 10th పాస్ అయిన వారికి గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్స్ అయితే పడ్డాయి. గుంటూరు డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీస్ డిఎంహెచ్ఓ ఆఫీస్ నుండి లేటెస్ట్ అవుట్ సోర్సింగ్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్లో అటెండర్ పోస్టులు, నర్సు పోస్టులు 10th క్వాలిఫికేషన్ మీదనే రిక్రూట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ జాబ్స్ కి ఎగ్జామ్ ఏముండదు, ఓన్లీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ లో వచ్చిన మెరిట్ ద్వారానే రిక్రూట్ చేస్తారు. ఈ వీడియోలో పోస్ట్ క్వాలిఫికేషన్, సాలరీ, ఏజ్ లిమిట్, అప్లికేషన్ ప్రాసెస్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్స్ లో జాబ్స్ ఫిల్ చేస్తున్నారు అనమాట. ఆఫ్లైన్ ప్రాసెస్ ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి February 2, 2026. ఇంకా 5 days మాత్రమే ఉంది. సో మిస్టేక్ లేకుండా అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో అర్థం అవ్వాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. గుంటూరు డిస్ట్రిక్ట్ అఫీషియల్ పేజ్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ పేజ్ లో రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్టులు, ఈ 2 రకాల పోస్టులన్నీ ఇక్కడ మనకి PHC, UPHC. PHC అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్, UPHC అంటే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అన్నమాట. ఇక్కడ వ్యూ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి పత్రికా ప్రకటన కనబడుతుంది. ఇక్కడ మనకి PDF ఓపెన్ అయింది కదా, దాన్ని జూమ్ చేస్తే మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ ఇచ్చారు క్లియర్ గా. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ గుంటూరు జిల్లాలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో UPHC మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో PHC ఉద్యోగ నియామకాల కొరకు అర్హులైన అభ్యర్థుల నుండి కింద పేర్కొనబడిన పోస్టుల కొరకు దరఖాస్తు కోరడమైనది అని ఉంది కదా. దాని కింద పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏమేమి పోస్టులు ఉన్నాయంటే ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, DEO, LGS, 2 కాంట్రాక్టర్, 2 అవుట్ సోర్సింగ్. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం PHC ప్రైమరీ హెల్త్ సెంటర్ గురించి చూసుకున్నట్లయితే ఏమేమి పోస్టులు ఉన్నాయంటే ల్యాబ్ టెక్నీషియన్, FNO ఫీమేల్ నర్స్, ఆర్డర్లీ, శానిటరీ అటెండెంట్ కమ్ నైట్ వాచ్మెన్. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా పక్కన క్లియర్ గా ఇచ్చారు. దరఖాస్తుల వివరాలు చూసుకుంటే మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు. దాన్ని మనం ఫస్ట్ ఓపెన్ చేసాం కదా, అదే అఫీషియల్ వెబ్సైట్. దాన్ని ఓపెన్ చేసి మనం అప్లికేషన్ డౌన్లోడ్ చేసి డీటెయిల్స్ ఫిల్ చేసి ఆఫ్లైన్ లో అప్లై చేయాలి. ఎలా ఫిల్ చేయాలి, పేమెంట్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్ ఈ 2 అప్లికేషన్స్ విడివిడిగా పెట్టాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో 23/1/2026 నుంచి 2/2/26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా పంపొచ్చు. మనకి DMHO ఆఫీస్ లో బయట బాక్స్ అవుట్ పెట్టారు. ఆ బాక్స్ లో వేసినా సరిపోతుంది మీ అప్లికేషన్. ఫీజ్ డీటెయిల్స్ చూసుకుంటే SC, ST క్యాండిడేట్స్ అయితే 500, BC, OC వాళ్ళు అయితే 800 ఫీజు చెల్లించాలి. మనం ఫీజు చెల్లించాల్సిన అకౌంట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అకౌంట్ నెంబర్ ఇక్కడ ఇచ్చారు. బ్యాంక్ పేరు యూనియన్ బ్యాంక్, బ్రాంచ్ పేరు గుంటూరు మెడికల్ కాలేజ్ బ్రాంచ్ గుంటూరు. IFSC కోడ్, IFSC కోడ్ కి ముందు ఇక్కడ UBIN అని ఉంటుంది. మనం అఫీషియల్ నోటిఫికేషన్ లో డిస్కస్ చేద్దాం. దాని గురించి క్లియర్ గా చెప్తాను. మనం ఎలా ఫీ పేమెంట్ చేయాలంటే మనం DDI అని తీయచ్చు, లేదా UPI పేమెంట్ చేసి UPI ద్వారా పేమెంట్ చేస్తే దానికి జిరాక్స్ కాపీ సమర్పించాలి. పూర్తి వివరాల కొరకు వెబ్సైట్ నందు పొందుపరచడం జరిగింది. అంటే అఫీషియల్ వెబ్సైట్ లో మనం చెక్ చేద్దాం. నోటిఫికేషన్ ఇక్కడ PHC అని ఉంది కదా, PHC, UPHC మనం 2 నోటిఫికేషన్స్ గురించి క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. 2 నోటిఫికేషన్స్ కి పోస్ట్ డీటెయిల్స్ తప్పితే మిగతా రూల్స్, రెగ్యులేషన్స్, ఏజ్ అంతా ప్రతి ఒక్కటి సేమ్ టు సేమ్ ఉంటాయి. మనం దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ నోటిఫికేషన్ UPHC గురించి చూసుకున్నట్లయితే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ పారామెడికల్ స్టాఫ్, DEO, sanitary attendant on contract or outsourcing basis in UPHC under NUHM in East Valley Guntur district. ఈ పోస్టులు అనేవి 3 గుంటూరు జిల్లా కింద వస్తాయి. మనం దీనికి సంబంధించిన ఏజ్ చూసుకున్నట్లయితే OC క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 42 years. 42 years దాటి ఉండకూడదు మనకి December 31st కింద. SC, ST, BC వాళ్ళకైతే 47 years దాటి ఉండకూడదు. ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కి అయితే 50 years దాటి ఉండకూడదు అనమాట December 31st, 2025 కల్లా. క్యాండిడేట్ షెల్ సబ్మిట్ దేర్ ఫిల్డ్ అప్లికేషన్స్ యాజ్ పర్ ఫార్మాట్ గివెన్ అలాంగ్ విత్ ఫాలోయింగ్ అటెస్టేషన్ డాక్యుమెంట్స్ త్రూ రిజిస్టర్ పోస్ట్ డ్రాప్ బాక్స్ అరేంజ్డ్ ఇన్ ఆఫీస్ ఆఫ్ DMHO గుంటూరు ఆన్ ఆర్ బిఫోర్ 2/2/2006. February 2 కల్లా మనము డ్రాప్ బాక్స్ లో గానీ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా గానీ అప్లికేషన్ అనేది మనము వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్ ప్రకారం ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. ప్రతి దాని మీద గెస్టెడ్ ఆఫీసర్ సైన్ అయితే అటెస్టేషన్ చేయాలి. మనము జిరాక్స్ కాపీ మీద ఒరిజినల్స్ అనేవి చూపించి మనకి ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇచ్చాడు. కాపీ ఆఫ్ SSC సర్టిఫికేట్, కాపీ ఆఫ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, కాపీ ఆఫ్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ మెన్షన్డ్ అగైనెస్ట్ పోస్ట్ తగ్గట్టు క్వాలిఫికేషన్ కాపీస్, కాపీ ఆఫ్ మార్క్స్ మెమోస్ క్వాలిఫైడ్ మెన్షన్డ్ అగైనెస్ట్ పోస్ట్. మీ పోస్ట్ ఏదైతే అప్లై చేస్తున్నారో దాని తగ్గట్టు మార్క్స్ మెమోస్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ బై MRO ఇన్ కేస్ ఆఫ్ BC, SC, ST, BC వాళ్ళు అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది లేటెస్ట్ ది సబ్మిట్ చేయాలి. స్టడీ సర్టిఫికేట్స్ 4 to 10th మీ లోకల్ క్యాండిడేట్ కోసం. కాపీ ఆఫ్ సదరన్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్. డిజబిలిటీ ఉన్న వాళ్ళు సదరన్ డిజబిలిటీ సర్టిఫికేట్ అనేది మనం సబ్మిట్ చేయాలి. కాపీ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్
సర్వీస్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే మనం ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్వీస్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. కాపీ ఆఫ్ స్పోర్ట్స్ సర్వీస్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్. స్పోర్ట్స్ ఉన్న వాళ్ళు స్పోర్ట్స్ సర్వీస్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. ఫార్మ్ ఆఫ్ అప్లికేషన్ యాజ్ పర్ ది ఫార్మాట్ డ్యూలీ ఫిల్డ్ అండ్ సైన్డ్. అప్లికేషన్ ఫామ్ అలానే సర్వీస్ సర్టిఫికేట్. ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే వెయిటేజ్ మార్క్స్ కోసం సర్వీస్ సర్టిఫికేట్ అనేది మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాపీ. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఇందా చెప్పుకున్నట్లు 800, 500, ఓసీబీసీ వాళ్ళకి 800, ఎస్సీ ఎస్టీ పిహెచ్డి ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ కి 500 ఫీజు. The application fee should be through online to the Union Bank account number and IFSC code. ఇక్కడ ఉంది కదా UPIN 08100070. మనం ఈ అకౌంట్ నెంబర్ IFSC కోడ్ కి UPI పేమెంట్ అయినా చేయొచ్చు, లేదా ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంక్ వెళ్ళి DD ఫామ్ ఫిల్ చేసి DD తీసి ఆ ఒరిజినల్ DD అనేది అప్లికేషన్ కి అటాచ్ చేయాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గుంటూరు, గుంటూరు మెడికల్ కాలేజ్ బ్రాంచ్ గుంటూరు. ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ ఐడి షుడ్ బి మెన్షన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అప్లికేషన్. అప్లికేషన్ ఫామ్ లో ట్రాన్సాక్షన్ ఐడి అనేది మనం మెన్షన్ చేయాలి. కింద కాలం ఉంది బాక్స్, ఆ బాక్స్ లో మెన్షన్ చేయాలి. మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ బై మెరిట్. టోటల్ మార్క్స్ 100 ఉంటాయి. 75% మార్క్స్ విల్ బి అలోకేటెడ్ against marks obtained in the qualifying examination, that is aggregate marks of obtained in all the years of the qualifying examination. మీకు ఏ పోస్ట్ అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ సంబంధించి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ లో మీకు వచ్చిన మార్క్స్ బట్టి పర్సెంటేజ్ అనేది ఉంది. 75% అనేది ఆ మార్క్స్ ఇస్తారు. రిమైనింగ్ పర్సెంటేజ్ ఎలా సెలెక్ట్ చేస్తారంటే 2.5 మార్క్స్ ఫర్ 6 months ఆఫ్ సర్వీస్ ఇన్ ట్రైబల్ ఏరియాస్, 2 మార్క్స్ ఫర్ 6 months ఆఫ్ సర్వీస్ ఇన్ రూరల్ ఏరియాస్, 1 మార్క్ 6 months ఆఫ్ సర్వీస్ ఇన్ అర్బన్ ఏరియా. దాన్ని బట్టి 10 మార్క్స్, 1 మార్క్ ఫర్ ఈచ్ కంప్లీటెడ్ యువర్ ఆఫ్టర్ ఎక్వైరింగ్ రిక్వైజైట్ క్వాలిఫికేషన్. మీ క్వాలిఫికేషన్ తర్వాత మీకు వచ్చిన సర్వీస్ ఒక్కొక్క ఇయర్ కి ఒక్కొక్క మార్క్ లెక్క 10 మార్క్స్ ఉంటాయి. నో వెయిటేజ్ విల్ బి గివెన్ ఫర్ ది సర్వీస్ అండరింగ్ లెస్ దన్ 6 months. 6 months కంటే తక్కువ ఉంటే వెయిటేజ్ ఏమి ఉండదు. దేర్ విల్ బి నో ఇంటర్వ్యూ, ఓన్లీ మెరిట్ కమ్ ROR బేసిస్ ఓన్లీ. క్వాలిఫికేషన్ లో ఉన్న మార్క్స్ మెరిట్ ద్వారానే మనకి సెలక్షన్ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా ఏం లేదు, ఓన్లీ మెరిట్ మీదే సెలక్షన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ల్యాబ్ టెక్నీషియన్ కి మనకి ఇక్కడ SSC డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ రికగ్నైజ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేత రికగ్నైజ్ అయిన సంస్థ చేత డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ క్వాలిఫై ఉండాలి. లేదా 2 years ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ DMLT, 1 year క్లినికల్ ట్రైనింగ్ ఇన్ సెలెక్టెడ్ గవర్నమెంట్ హాస్పిటల్లో 1 year క్లినికల్ ట్రైనింగ్ అనేది చేసి ఉండాలి. లేదా కంప్లీటెడ్ 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇన్ ఐడెంటిటీ హాస్పిటల్ అండ్ అవార్డెడ్ అప్రెంటిస్షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్ బై ది బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ GOI సదరన్ రీజన్ చెన్నై ఆర్ BSc మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, లేదా BSc విత్ BZC ఇన్ ఫస్ట్ క్లాస్. BSc చదివి ఉండాలి, లేదా BSc లైఫ్ సైన్స్ చదివినా సరిపోతుంది. విత్ PG డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. BSc చదివిన తర్వాత మనం PG డిప్లొమా అనేది కంపల్సరీ చేసి ఉండాలి. అది కూడా మనం పారామెడికల్ బోర్డు లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఒకవేళ ఎక్స్పైర్ అయితే రెన్యువల్ చేసుకుని ఉండాలి. సేమ్ ఫార్మసిస్ట్ కూడా B ఫార్మసీ M ఫార్మసీ కోర్స్ చేసి ఉండాలి. దానికి కూడా మనం పారామెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ అయితే డిగ్రీ విత్ PGDCA, డిగ్రీతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ సర్టిఫికేట్ ఉండాలి. శానిటరీ అటెండర్ ఫార్ములా అంటే అంతకుముందు LGS అంటారు, లోవర్ గ్రేడ్ సర్వీస్ అని. 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. దానికి ఎలా అప్లై చేయాలనేది మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. హౌ టు అప్లై. క్యాండిడేట్ షెల్ సబ్మిట్ ఫిల్డ్ అప్లికేషన్ ఫార్మ్స్ ఇన్ డ్రాప్ బాక్స్ అరేంజ్డ్ ఇన్ ది ఆఫీస్ ఆఫ్ ది DMHO గుంటూరు DMHO ఆఫీస్ లో అరేంజ్ చేసిన డ్రాప్ బాక్స్ లో మనం ఫిల్ చేసిన అప్లికేషన్స్ అనేది వేయచ్చు, లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయినా వేయచ్చు. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గుంటూరు, ఆపోజిట్ కలెక్టరేట్, నగరం పాలెం, గుంటూరు అడ్రస్ కి మనం రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే మన అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయొచ్చు. అప్లికేషన్ ఎలా చెక్ చేసుకోవాలంటే గుంటూరు.government.in అనే వెబ్సైట్ కి మనం వెళ్ళగానే అఫీషియల్ వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. అక్కడ నోటీసెస్ లో రిక్రూట్మెంట్ అని ఓపెన్ చేయగానే ఇక్కడికి మనకి రిక్రూట్మెంట్ లో నోటిఫికేషన్ కనబడుతుంది కదా, UPHC అని మనకి ఇక్కడ లాస్ట్ డేట్ కూడా ఇచ్చారు. పక్కన ఫైల్ అని కనబడుతుంది కదా, అక్కడ PHC నోటిఫికేషన్ UPHC నోటిఫికేషన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఇలా PDF ఓపెన్ అవుతుంది. దాంట్లో మనం డీటెయిల్ గా చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్స్ అనేవి లాస్ట్ పేజ్ లో ఉంటే నేను చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చివరి వరకు చూడండి వీడియో. అటెస్టేషన్ జిరాక్స్ కాపీస్, మనం అటెస్టేషన్ చేసిన జిరాక్స్ కాపీస్ ఏమేమి అనేది మనం సబ్మిట్ చేయాలంటే ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, 10th క్లాస్ సర్టిఫికేట్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఇన్ కేస్ ఆఫ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ person, latest certificate issued by medical board should be submitted. In case of ex-serviceman, relevant certificate issued by the competent authority should be submitted. Study certificates from 4th to 10th ఫ్రమ్ స్కూల్ వేర్ ది క్యాండిడేట్ స్టడీ, ఎక్కడైతే చదివామో ఆ స్టడీ సర్టిఫికేట్ అనేది మనం 4th to 10th అనేది సబ్మిట్ చేయాలి. ఇఫ్ SSCR ఇట్స్ ఈక్వలెంట్ డన్ బై ప్రైవేట్ స్టడీ, ప్రైవేట్ గా చదువుంటే ఏ స్కూల్ కి అటెండ్ అయిపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది MRO చేత మనం 7 years రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఫార్మాట్ అవుట్ ఉంటుంది. అది నెట్ లో డౌన్లోడ్ చేసుకొని మనము ఫిల్ చేసి MRO చేత సైన్ చేయించుకొని స్టాంప్ చేయించుకొని సబ్మిట్ చేయాలి. సర్వీస్ సర్టిఫికేట్ మనకి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. మనం ఫీ పేమెంట్ చేసిన రిసిప్ట్ కానీ లేదా కౌంటర్ ఫార్ కానీ దీంతో పాటు సబ్మిట్ చేయాలి. శాలరీ విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేసరికి 2 పోస్టులు ఉన్నాయి. శాలరీ 23,000 వరకు వస్తుంది స్టార్టింగ్, కాంట్రాక్ట్ బేసిక్ ఇది. ఫార్మసిస్ట్ వచ్చేసరికి 23 సేమ్ ఇది కాంట్రాక్ట్ బేసిస్. DE వచ్చేసరికి 18,450. శానిటరీ అటెండెంట్ 15,000 జీతం అయితే ఉండేది. టోటల్ పోస్టులు 12 అయితే ఉన్నాయి. కింద నోట్ అని ఒక పాయింట్ ఇచ్చారు. పైన ఇచ్చిన
పోస్టులన్నీ ప్యూర్లీ టెంపరీ అండ్ కాంట్రాక్టర్ అవుట్ సోర్సింగ్ బేసిస్. ఇవి ప్యూర్లీ టెంపరీ పోస్టులే, పర్మనెంట్ పోస్టులు అయితే కాదు. ఇది గమనించాలి. అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 9th పేజీలో అప్లికేషన్ ఫామ్ ఉంది. ఇక్కడ రైట్ సైడ్ లో పేస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంది కదా, అక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పేస్ట్ చేయాలి. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అంటే మీరు ఏ పోస్ట్ అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది ఆ బాక్స్ లో ఎంటర్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసరికి ఫుల్ నేమ్ ఇది క్యాపిటల్ లెటర్స్ లో రాయాలి. సెకండ్ వచ్చేసరికి మీ జెండర్ ఫిల్ చేయాలి. థర్డ్ మీ డేట్ ఆఫ్ బర్త్. ఫోర్త్ ఫాదర్ ఆర్ మదర్ నేమ్ ఎవరో ఒకళ్ళు రాస్తే సరిపోద్ది. ఫిఫ్త్ సోషల్ స్టేటస్ అంటే మీ కేటగిరీ క్యాస్ట్ రాస్తే సరిపోతుంది. వెదర్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, మీరు హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని లేదంటే నో అని రాయాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని లేదంటే నో అని. స్పోర్ట్స్ ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే ఎస్ అని లేదంటే నో అని రాయాలి. ఆధార్ కార్డ్ నెంబర్ రాయాలి. 10th కాలంలో మొబైల్ నెంబర్ 121 ఈమెయిల్ అడ్రస్. తర్వాత కమ్యూనికేషన్ కొరకు ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ అడ్రస్ రాయండి. ఆధార్ కార్డు ఉన్నది కాకుండా మీరు ఇప్పుడు ప్రెసెంట్ రిసైడింగ్ అడ్రస్. కింద బ్యాంక్ రెమిటెన్స్ ఐడి అని ఉంది కదా, అంటే మీరు డీడీ కానీ చలానా కానీ పే చేసినప్పుడు అక్కడ ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది, రెమిటెన్స్ ఐడి. ఆ ఐడి అనేది మనం ఎంటర్ చేయాలి. ఐడితో పాటు మనం ఏ రోజు అయితే పేమెంట్ చేసామో ఆ డేట్ కూడా మనం మెన్షన్ చేయాలి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. ఇక్కడ మనము 4th to 10th 4th క్లాస్ ఇయర్ ఆఫ్ పాసింగ్, మనం చదివిన స్కూల్ ఏ ప్లేస్ లో ఉంది, ఏ మండలంలో ఉంది, ఏ డిస్ట్రిక్ట్ లో ఉంది అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ దాని తర్వాత డీటెయిల్స్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్, మనకి క్వాలిఫికేషన్ లో అంటే మనం చదివిన క్వాలిఫికేషన్స్ లో మనకి ఏం కోర్స్ చదివాం, ఎస్ఎస్సీ అయితే ఎస్ఎస్సీ, డిగ్రీ అయితే డిగ్రీ రాసి దాని మార్క్స్ అనేది ఎంత మార్క్స్ కి టోటల్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, దాని పర్సెంటేజ్ ఎంత అనేది ఎంటర్ చేయాలి. తర్వాత ఏం ఇచ్చారంటే వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్. మనకి ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే దాని ఆర్గనైజేషన్ నేమ్, అది ప్రైవేట్ గవర్నమెంట్ ఎన్జిఓనా ఎంటర్ చేసి ఏ పోస్ట్ మనం చేసాము, అలానే ఎంత పీరియడ్ చేసాము అనేది ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనేది మనం ఎంటర్ చేయాలన్నమాట. డీటెయిల్స్ ఎంక్లోజర్స్, మన సర్టిఫికేట్స్ ఏమేమి అటాచ్ చేయాలో ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, డిగ్రీ మార్క్స్ మేము, పీజీ సర్టిఫికేట్, పీజీ మార్క్స్ మేము. అంటే మనం పీజీ దాకా ఎందుకు ఇచ్చారంటే 10th మీద అప్లై చేసే వాళ్ళు 10th సర్టిఫికేట్ మిగతా పెడితే సరిపోతుంది. అదే డిగ్రీ మీద అప్లై చేసే వాళ్ళు 10th ఇంటర్ డిగ్రీ పెట్టాలి అలా అనమాట. అలానే బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ. అలానే మనం పారామెడికల్ వాటికి అప్లై చేసేటప్పుడు పారామెడికల్ రిజిస్ట్రేషన్ రెన్యువల్ సర్టిఫికేట్ ఉండాలి. ప్రతి ఒక్కదానికి 4th to 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ అనేవి కంపల్సరీ. అది లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ కంపల్సరీ. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంప్లాయర్, ఒకవేళ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, హ్యాండిక్యాప్డ్ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్. అలానే మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్. స్పోర్ట్స్ ఏమైనా ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ అటాచ్ చేయాలి అప్లికేషన్ తో పాటు. కింద మీ సిగ్నేచర్ అనేది సైన్ చేసి అటాచ్ చేయాలి. సిగ్నేచర్ మాత్రం క్యాపిటల్ లెటర్స్ లో ఉండకూడదు, స్మాల్ లెటర్స్ పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రైమరీ హెల్త్ సెంటర్ పిహెచ్సి గురించి అయితే మనం చూద్దాం. దాంట్లో ఎలా అయితే ఉందో సేమ్ దీంట్లో కూడా స్టేజ్ నోటిఫికేషన్ మొత్తం దాంట్లో ఏదైతే అటాచ్ చేయాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాంట్లో ఏదైతే ఉన్నాయో పేమెంట్ కానీ అన్ని మొత్తం దాంట్లో సేమ్ ఒకటే ఉంటుంది. జస్ట్ పోస్టులు ఒకటే మారుతాయి. ల్యాబ్ అటెండెంట్ కి క్వాలిఫికేషన్ ఇందా చెప్పిన దాంట్లో సేమ్ ఎలా అయితే ఉందో అదే. ఇక్కడ ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ అనేది ఎఫ్ఎన్సీ అనేది ఒకటి కొత్తది యాడ్ అయింది, దీనికి 10th క్వాలిఫికేషన్. అలానే శానిటరీ అటెండెంట్ దీనికి 10th క్వాలిఫికేషన్. ఈ 2 పోస్టులు ఒక్కటే మనకి కొత్తగా యాడ్ అయితే ఈ నోటిఫికేషన్ లో. 2 నోటిఫికేషన్స్ కి సపరేట్ అప్లికేషన్ ద్వారా అయితే అప్లై చేయాలి మనం. అప్లికేషన్ ఫార్మాట్ కూడా సేమ్ దాంట్లో ఏదైతే ఉందో యూపీహెచ్సీలో పిహెచ్సీలో కూడా సేమ్ అదే ఉంటుంది. దీనికి శాలరీ చూసుకున్నట్లయితే మనకి ల్యాబ్ టెక్నీషియన్ కి 32,670 అయితే ఉంటుంది కాంట్రాక్ట్ బేసిస్ ఇది. అలానే ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లకి 15,000 శాలరీ ఉంటుంది. శానిటరీ అటెండెంట్ కి 15,000. వేకెన్సీస్ వచ్చేసరికి ల్యాబ్ టెక్నీషియన్ 6, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ 7, శానిటరీ అటెండెంట్ 20 పోస్టులు ఉన్నాయి. టోటల్ 33 పోస్టులు ఉన్నాయి. అప్లికేషన్ ఫార్మాట్ చూసుకున్నట్లయితే సేమ్ మనకి దాంట్లో ఉన్నట్టే ఉంటుంది. మనం అదేవిధంగా సేమ్ ఈ అప్లికేషన్ కూడా ఫిల్ చేసి మనకి అటాచ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అన్ని అటెస్టేషన్ చేయించి అటాచ్ చేసేసి అప్లికేషన్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. డ్రాప్ బాక్స్ లో కానీ మనం రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.